ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క దేవుని యొక్క వాక్య ధ్యానం ఆరోగ్యకరమైన జీవితానికి, ఆరోగ్యంగా మనం జీవించడానికి బైబిల్ ఇస్తున్న సమాధానం అన్న మాట మీద మనం ధ్యానించబోతున్నాం. ఆరోగ్యకరమైన జీవితం. అందరూ ఆరోగ్యంగా జీవించాలని ఆశపడతారు. కానీ ఆరోగ్యంగా జీవించాలంటే ఎలా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఎలా ఉంటే మన జీవితంలో ప్రాణాత్మ శరీరాలకి, మన ఎముకలకు, మన యొక్క శరీరానికి సత్తువ కలుగుతుంది, ఎలా ఉంటే అనే దాని మీద మనం దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందో గ్రహిస్తే నిత్యముగా మన జీవితానికి ఆరోగ్యకరమైన జీవితం మనం జీవించడానికి వీలవుతుంది ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎలాగ జీవించగలం? మొదటిగా మనం గమనించినప్పుడు దావీదు పౌలు మూడే మాటలు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటిగా చెప్తున్నాడు దావీదు పౌలు అంటున్న మాట ఏంటంటే, రోమపత్రిక 6వ అధ్యాయంలో ముగింపు మాటగా ఆయన అంటున్న మాట, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అది దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. సో పాపం వలన జీవితంలో మరణాన్ని పొందుకుంటున్నాం. సో మరణము అనేది రోగము ద్వారా కూడా వస్తుంది, మరణకరమైన రోగము అని కూడా బైబిల్లో రాయబడింది. సో ఇలాంటి శరీరం, నాకు తెలిసిన బైబిల్లో ఉన్న చరిత్రలో కొంతమంది జీవితాలను గమనిస్తే, హిజ్కియా రాజుకి రాచపుండు వచ్చింది అని రాయబడింది. అలాగే ఒక రాజుకి ఆశ, ఆయన పాదములో జబ్బు పుట్టింది, పాదములో పుండు పుట్టింది. మరొక అతనికి ఉదరమున రోగం వచ్చింది, పేగులు పడిపోయాయట, లోపలే పేగులు కట్టయిపోయి పేగులు పడిపోయాయట. ఇలాంటి రోగం వచ్చింది. ఈ రోగానికి కారణం మరణకరమైన వ్యాధికి కారణం పాపము. సో దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని యందుకి రాక, దేవుని విడిచిపెట్టి వారు చేసిన అతిక్రమాలు, వారు చేసినటువంటి పాపాలు వారి జీవితాలకు రోగాన్ని తీసుకొచ్చాయి. హిజ్కియా జీవితంలో కూడా మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా కూడా చావబోతున్నటువంటి పరిస్థితిలో, కానీ హిజ్కియా వచ్చినటువంటి ఆ రోగం మాత్రం ఆయన మరణానికి సంబంధించిన రోగం, ఆయన చేసిన పాపం కాదు. ఆయన దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామ మహిమార్థమై 15 సంవత్సరాల ఆయుష్ పొంది అనేకులకి సాక్షిగా ఉండే నిమిత్తమై ఆయనకి మరణకరమైన రోగం వచ్చిన వెంటనే ఆయన చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆయుష్ను పొడిగించాడు. అదొక మోడల్ లైఫ్. సో వీళ్ళకి మాత్రం ఆశ, తన కాల్లో జబ్బు పుట్టింది, దేవుని విడిచిపెట్టాడు, విగ్రహాల వైపు వెళ్ళాడు, చచ్చిపోయేంత వరకు కూడా దేవుని దగ్గర మళ్ళా తిరిగి రాలేదు. ఉజ్జియా మనస్సున గర్వించి చెడిపోయును అని ఉజ్జియా అనే రాజుని గురించి కూడా మనం చూస్తాం. సో ఉజ్జియా కూడా చెడిపోయి, మనసును గర్వించి చెడిపోయిన తర్వాత మళ్ళీ ఏ రోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి సంతాపడి ప్రార్థన చేసినట్లుగా మనం చూడలేం. ఆహాబు అన్న ఇజ్రాయెల్ రాజుని చూస్తాం. ఆయన భయంకరంగా ప్రవర్తించాడు, విగ్రహారాధికురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ యెజెబెలు ద్వారా విగ్రహాలు దేశంలో ప్రవేశించాయి, విగ్రహ పూజ ప్రారంభమైంది. భయంకరమైనటువంటి జీవితం ఆహాబు జీవించాడు. కానీ ఆహాబుకి ఓ సందర్భంలో మారు మనసు కలిగింది. దేవుని యొక్క దాసుడు ఏలియా చెప్పినప్పుడు వెళ్ళి ఆయన గోనిపట్టి ధరించుకొని గోనిపట్టి మీద పడుకొని వ్యాకులు పడి తగ్గించుకున్నాడు అని దేవుడు చూచి అదే దావీదుని ఏలియాకు చెప్తాడు, నా ఆహాబును చూచితివా, అతడు నా ఎదుట ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడు, తగ్గించుకొని జీవిస్తున్నాడని సాక్ష్యించాడు. సో ఒకవేళ మన జీవితంలో అనారోగ్యానికి కారణం పాపమేమో పరిశీలించుకో. ఒకవేళ అది దేవుని మహిమ కోసం వచ్చిందో, లేకుంటే ఆ పాపం నీ జీవితంలో నీ క్రియల మూలంగా వచ్చిందో, ఈ 2 విషయాల్లో మనం గమనించాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయం 7-8 వచనాలు ఈ మాట అంటాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యం, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది అని అన్నాడు. సర్వ శరీరానికి ఆరోగ్యం ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడు మార్గాలను విడిచిపెట్టాలి. మాటలు, చూపులు, నడక, క్రియ, ఆలోచన
తలంపులన్నిట్లో చెడును మనం విడిచిపెడితే ఇది తప్పు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు, నీ మనస్సాక్షి చెప్పినప్పుడు దానికి లోబడు. దైవజనుల ద్వారా నీతో దేవుడు చెప్పినప్పుడు ఈ సహవాసం వద్దు, వీరితో నువ్వు ఐక్యంగా ఉండాలి, వీరితో నువ్వు నడవాలి, వీరి దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఇలాంటి మాటలు దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, సంఘము ద్వారా, సహోదరుల ద్వారా దేవుడు నీ ఆత్మ ద్వారా నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఎక్కువగా దేవునితోనూ, దేవుని సేవకులతోనూ, సంఘముతో మనం సహవాసం కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితానికి ఏమవుతుందంటే సర్వ శరీరమునకు ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువు కలుగుతుంది. మూడో మాటగా మనం గమనించినప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయంలో దావీదుడు పౌలు గారి మాట అంటాడు, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉంది. అంటే మన మనస్సు ఎలాంటి మనసై ఉండాలంటే ఆత్మానుసారంగానే మనం భావించాలి. ఎదుట కనబడినటువంటి సహోదరుని మనం చూసినప్పుడు మీరు క్రీస్తునందు నాకు సహోదరులు, సహోదరి అని మనం భావించాలి. ఏ వ్యక్తిని మనం చూసినా ఆ యొక్క వ్యామోహపు దృక్పథంతో, వ్యభిచారపు తలంపులతో, అపవిత్రమైన తలంపులు, చూపులతో మనం జీవిస్తే మన పరిస్థితి ఏంటి? మన మనసు శరీరానుసారంగా ఉంటుంది. శరీరానుసారంగా ఉంటే మరణమైపోతాం. నువ్వు ఎంత వ్యక్తివైనా సరే. దేవుని యొక్క ఆత్మను మనకు బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదుకు పుట్టిన పిల్లలు కూడా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి యొక్క పిల్లలే కదా. కానీ అంత దావీదు యొక్క కుమారుల్లో కూడా మనం గమనిస్తే అమ్నోను తన సహోదరిని చూచి, తామార్ అనే అమ్మాయి తన చెల్లెలు, తండ్రి ఒకడే తల్లులు వేరు, అంతే. ఏమవుతుంది? ఆమె తన చెల్లెలు అవుతుంది. కానీ తామారు మీద ఎలాంటి దృక్పథం చూసి ఉంచాడంటే ఆ వ్యభిచారపు తలంపు, మోహపు ఆలోచనతో, అలాంటి మనస్సు ఆయన కలిగి ఉన్నందువలన ఆయన జీవించాడు. దాన్ని చంపుకోలేదు, అలాగే దాన్ని నెరవేర్చుకున్నాడు, దాని కోరికలు నెరవేర్చుకున్నాడు. ముగింపు చూస్తే ఆ యొక్క పాపను బట్టి అమ్నోను చంపబడ్డాడు. ఒకసారి ఆలోచించండి. మన మనస్సు శరీరానుసారమైతే ఒకరోజు మనం చనిపోతాం. కనుక దేవుని దగ్గర ఆత్మానుసారమైన మనసు కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగాలి, అయ్యా ఆత్మానుసారమైన మనసు నాకు దయచేయండి, ఆత్మానుసారమైన మనసు నాకు కలిగి ఉండడానికి సహాయం చేయండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రాధేయపడాలి, ఉపవసించాలి. ఆత్మానుసారమైన మనసు నాకు కావాలి. అలాగే శరీరానుసారమైన మనసులో మరొక భాగం ఏంటంటే ప్రౌడ్నెస్, ఘనత, అహం, గర్వం, ఘనతలు కోరుకోవటం. చూడు, తను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడి మనసులోనే ఆలోచించిన లూసిఫర్ పాతాళం వరకు నరకబడ్డాడు అని ప్రార్థన. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన మనసు, మన సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ నీకు రావాలంటే నీవు నీ శరీరానుసారమైన మనసును చంపుకోవాలి. అహం అనే దాన్ని చంపుకోవాలి, గర్వం అనే దాన్ని చంపుకోవాలి. నా ఆస్తి, నా జ్ఞానం, నా చదువు, నా అందం, నా హోదా, నా డిగ్రీలు, నా యొక్క పరిస్థితులు, ఇవన్నిటిని నువ్వు చంపుకుంటా రావాలి. ఇవన్నీ శూన్యము, ఇదంతా కాదు. ప్రభువా, కేవలం నీ కృపను బట్టి నేను బ్రతికున్నాను. నీ కృపను బట్టి, కేవలం నిన్ను బట్టి, నీ ద్వారా దేవుని యొక్క వాక్యం యెరెమీయా గ్రంథంలోను, కొరింథీ మొదటి పత్రికలోను మనం చూస్తాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. భూమి మీద కృప చూపించు దేవుడైన యెహోవాని నేను తెలుసుకోవటం ద్వారా నా యందు అతిశయించాలి అని దేవుడు కూడా అంటున్నాడు. కాబట్టి మనం ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకోవాలి. శరీరానుసారమైన మనసు మరణానికి తీసుకెళ్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైన, ఆత్మానుసారమైన మనసు ఎంతకీ దేవునికి తగ్గించుకుంటూ వస్తుంది. ప్రకటన గ్రంథం చూసినటువంటి ఆ దైవజనుడు అపోస్తలుడైన యోహాను చూపించిన దేవదూతకి సాగిలు పడుతున్నప్పుడు ఆ దేవదూత అన్నమాట గుర్తుందా? వద్దు సుమి, నాకు నువ్వు సాగిలు పడొద్దు, దేవునికి మాత్రమే నువ్వు సాగిలు పడు. నేను ఎవరినంటే, నేను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు విని చదువుతూ దాన్ని గ్రహిస్తూ దాని ప్రకారంగా జీవించు వారితో నేను సహదాసుడను అని అన్నాడు. నేను కూడా మీతో సహదాసుని అయ్యా, ప్రభునకే నువ్వు నమస్కరించు, ప్రభునే నువ్వు ఘనపరచు అని ఆయన కోరుకోలేదు. ఇవన్నీ చూపించినటువంటి ఆ యొక్క దేవదూత కూడా ప్రభునే గనపరిచింది.
అలాగే ప్రభుని యేసయ్యను కూడా మనం గమనిస్తే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దైవజనుడు పౌలు రాస్తున్నాడు, సమస్తమును తన పాదముల కింద ఉంచినటువంటి తండ్రికి కుమారుడు వెళ్ళి ఆయనకి సమర్పించుకున్నట్టు, ఆయన దగ్గర ఆయనకి సమర్పించుకొని, ఆయనకి తగ్గించుకొని అప్పగించుకున్నాడు తండ్రికి. తనకు లోపరిచినటువంటి ఆ తండ్రికి తానే వెళ్ళి లోపడ్డాడు అని అంటాడు. మరి ఈ రోజున మనం ఎంతగా విధేయత కలిగిన మనసు ఉన్నాం? ఆత్మానుసారమైన మనసే విధేయతతో ఉంటుంది. అయ్యా, నేను ఈ పాటి వాడిని, నాకు ఈ విధమైన సహాయం మీ ద్వారా కలిగింది, నాకు పలాని సహోదరుడు, పలాని సహోదరి, పలాని దైవజనురాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ విధమైన దీవెన పొందాను, ఈ విధమైన నడిపింపులో నేను ఉన్నాను, ఈ సంఘంలో ఈ సేవకుని దగ్గర ఒక దైవజనుడిగా, ఒక విశ్వాసిగా నేను ఈయనతో సహవాసంగా ఉన్నాను, తద్వారా నాకు దేవా ఈ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగించావని ఆత్మానుసారమైన మనసుతో ఉన్న వాళ్ళకే జీవము, సమాధానం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, విధేయత ఉంటుంది. మరి మనలో ఏముందో, మన సర్వ శరీరానికి ఆరోగ్యం కలగాలంటే నిశ్చయముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మానుసారమైన మనసుతో నువ్వు దేవుని కనపరచాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు, అలాగేనైనా మేము చెడుతనాన్ని మానితే మాకు వచ్చేటువంటి జీవితాలు, పాపముల వచ్చే జీవితం, ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవితానికి మీ లేఖనాల ద్వారా వచ్చినటువంటి సూత్రాలు, మీ లేఖనం ఇచ్చినటువంటి చక్కటి ఆలోచన, వీటిని మేము గాయకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ రోజున ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కరుణించండి. వారి జీవితాల్లో ఈ మార్పు కలిగి మీకు ప్రార్థన చేస్తే నిత్యముగా అయ్యా మీరు వారిని స్వస్థపరుస్తానన్న నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడుని మార్గాన్ని విడిచి నా వైపు తిరిగినట్లుగా నాకు ప్రార్థన చేస్తే పరలోకము నుండి నేను వారి ప్రార్థనలకు ఇచ్చి వారి దేశమును స్వస్థపరుస్తానన్న మీ మాట ప్రకారంగా మా జీవితాల్లో మేము తగ్గించుకొని దీనులమై మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆత్మానుసారమైన మనసుతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ మాటలు విన్నని బిడ్డలైన మేము మమ్మల్ని అందరినీ మీ కృపతో బలపరుస్తూ మీ లేఖనాల ద్వారా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మేము పొందుకుంటూ మీకు సాక్ష్యం సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేసుకొని నమ్ముతుంది. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకలి పర్యంతం కృప మనకు తోడే ఉండి నడిపించుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిత్యముగా దేవుని కృపయు కాపుదల, మంచి ఆరోగ్యం, క్షేమము, ఈ ఆరోగ్యాన్ని మీ సర్వ శరీరానికి ఆయన అనుగ్రహిస్తాడు. మనసుతో మనం కొనసాగుతాం.